బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవారి ఆలయంలో రేపటి నుండి నిత్యహోమం కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఈ మేరకు జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆమెకు ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి, ఆలయ పాలక మండలి సభ్యులు, ఆలయ ఈవో, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేపటి నుండి నిత్యం కామాక్షి తాయి నిత్యహోమం జరుగుతుందన్నారు. కంచి పీఠాధిపతి సద్గురు దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. 3 భక్తులతో ప్రతిరోజు హోమం కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని జయప్రదం చేయాలన్నారు. ప్రతి నెల బహుళ త్రయోగ రోజున అధికార నందీశ్వరుని విగ్రహానికి ప్రదర్శకాల వృషభార్చన కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నామని తెలిపారు. భక్తులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జొన్నవాడ గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయానికి రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న మీదట రేపటి నుంచి ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే కశ్యపముని యజ్ఞం చేసిన ప్రదేశం యజ్ఞవాటికైన ఈ జొన్నవాడ పుణ్యక్షేత్రం నందు రేపటి నుంచి మన సద్గురు శ్రీ కంచి పీఠాధిపతుల వారి దివ్య ఆశీస్సులతో మాఘ పౌర్ణమి నుండి నూతనంగా శ్రీ కామాక్షి నిత్యహోమం అని ఒక హోమాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. భక్తులందరూ అంటే రోజుకి ఒక ముగ్గురు భక్తులు ఈ హోమాన్ని ఇప్పుడే మొదలు పెట్టాం కాబట్టి మనము అది చేసుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఈవో గారు, చైర్మన్ గారు, అలాగే బోర్డు మెంబర్స్ అందరూ కలిసి చేయడం జరిగింది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.